ఈవినింగ్ అవ్వగానే చాయ్ కంపల్సరీ అనమాట. సో నాకు ఎందుకో ఇవాళ సేమియా తినాలి అని అనిపించింది అనమాట ఈవినింగ్ టైంలో. అందుకే చాయ్ తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగేసి సేమియా చేసాము. ఏముంది, సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. కొంచెం నెయ్యి వేసి గిన్నెలో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేయించుకొని తర్వాత సేమియా కూడా వేయించేసుకొని ఇంకొక పక్క పాలు కూడా వేడైపోయిన తర్వాత పాలు కొంచెం పొంగొచ్చిన తర్వాత వేయించిన సేమియా వేసేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ అది పాలు పొంగుతుంటేనే ఒకేసారి సేమియా వేసేసరికి అది పొంగిపోయింది. అండ్ లాస్ట్లోకి వచ్చేసి కొంచెం చక్కెర వేసేసి నెయ్యి వేసేసామనుకోండి సూపర్గా రెడీ అయిపోతుంది అనమాట. అండ్ నాకు ఈ బుడ్డి గిన్నె చాలా అనమాట. సో దాని తర్వాత తినేసి మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అదే బ్రో, ఇచ్చేయి మేము అమ్మేస్తాం కోటిగా. అమ్మ వాళ్ళకి ఇంట్లో అదే రూమ్ లో కూర్చొని బోర్ కొడతా ఉంటుంది కదా, సో కాసేపు అలా తిప్పుకొద్దాం అనేసి తీసుకొచ్చాను అనమాట. సో మా అమ్మలకి పాప్కార్న్ తినాలని అనిపించిందంట. సో పాప్కార్న్ చేస్తున్నాం మేమందరం కలిసి. అండ్ అది చూడండి భయపడి అక్కడ మూలకి నిలిచింది. అండ్ పాప్కార్న్స్ కూడా అయిపోయాయి. వేడివేడిగా కాసేపు తినేసి అక్కడ నుంచి 10 రూపీస్ షాప్కి వచ్చి సంతూర్ పెన్ అనేవాళ్ళం, గుర్తుందా? చిన్నప్పుడు బాగా యూజ్ చేసేవాళ్ళం అనమాట. దాని తర్వాత కొన్ని ఇది పేపర్ టిష్యూస్ అనమాట. అండ్ వాళ్ళకి అమృతమాల్యాలు చాయ్ కూడా టేస్ట్ చూపించేసాం అనమాట. బెల్లం టీ చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ జిలేబీలు తీసుకొని అత్తయ్య అమ్ములు వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయారు. మేము ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోయి